జాబ్ క్యాలెండర్ ప్రకటన విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి కట్టుబడితో ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. కంది ఐఐటి హైదరాబాద్ లో టెక్నో సాంస్కృతిక ఉత్సవాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా సమయ పాలనతో చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఖాళీల వివరాలు ముందుగానే ప్రకటించి నిరుద్యోగుల్లో నమ్మకం కల్పిస్తామన్నారు. త్వరలోనే అన్ని శాఖల్లోని ఉద్యోగాల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతి యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. నిరుద్యోగులకు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. యువతి యువకులకు సంబంధించి నేను శాసన మండలిలో ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం 2 సంవత్సరాల లోపల గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించి దాదాపు 75,000 మంది ఉద్యోగాన్ని కల్పించడానికి చేసిన ప్రయత్నాలు యువత అంతా కూడా గ్రహించాలి. ఈరోజు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రభుత్వ ఖాళీలను సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంది. తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సి ఉంది. తప్పకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీలను నింపుతూ మేము ఇచ్చిన హామీను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు పబ్లిక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఆపకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం.